మీరు ఒక రియల్ ఎస్టేట్లో సేల్స్ విభాగంలో ఉన్నారనుకోండి. సాధారణంగా మీరు ఏదైనా సరే ఒక అచీవ్మెంట్ చేసినప్పుడు మేనేజ్మెంటు మిమ్మల్ని ఎలివేట్ చేస్తుంది. చేసి ఇగో ఫలానా అతను ఉన్నాడు, ఇతను ఇవాళ చక్కని సేల్స్ చేశాడని చెప్పి ఒక చిన్న కేక్ ముక్క ఇవ్వడమో లేకుంటే ఏదో చిన్న గుర్తింపు ఇవ్వడం చేస్తుంది. దాంతో మనకి చాలా గర్వం వచ్చేస్తుంది. అప్పుడు కంపెనీ వాళ్ళు అంటారు కదా, నీ సక్సెస్కి సీక్రెట్ ఏంటి అని అడుగుతారు. మన పైన ఇమ్మీడియట్గా ఉన్న బాస్ ఉంటాడు కదా ఒకడు, అతను అంటాడు కదా, నువ్వు జాగ్రత్త చెప్పు, నువ్వు ఎలా సక్సెస్ అయ్యావో అని. అంటే వీరికి మరీ ఇంత ఆవేశం వచ్చేస్తుంది. వచ్చి నేను మా ఇంటి దగ్గర ఒక మెడికల్ షాప్ ఉంది, ఆ మెడికల్ షాప్ అతనితో నేను చెప్పాను కదా, మా దగ్గర మంచి మంచి ఉన్నాయి, అది కొంటే నువ్వు 3 ఇయర్స్లో 4 ఇయర్స్లో నీ ఆస్తి నీ పెట్టుబడి డబల్ అయిపోతుంది అని చెప్తే నా మాటలు బాగా నమ్మాడు. అతను రేపు సండే నేను సైట్ విజిట్ తీసుకెళ్తున్నాను అని చెప్పి నువ్వు చాలా గొప్పగా ఆ మెడికల్ షాప్ పేరు, నువ్వు ఏ వీధిలో ఉంటున్నావు, వాడు ఆ పక్కన ఏంటి, అతని పేరేంటి, అన్ని వివరాలు చెప్పేస్తావు. కానీ నీకు తెలియదు అంటే అది సుమారు నువ్వు 100 మంది 200 మంది ఉన్న ఒక మీటింగ్లో చెప్తున్నావు. చెప్పినప్పుడు సాధారణంగా ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు అలా వాళ్ళని వెంటనే పట్టుకోవటమో లేకుంటే అతనికి తెలిసిన వారు అవటమో, లేకుంటే సపోజ్ ఆ మెడికల్ షాప్ ఉందనుకోండి ఒకటి, ఆ మెడికల్ రిప్రజెంటేటివ్ కూడా ఇలాంటి పనులు చేస్తుంటారు సేల్స్ లైన్లో పార్ట్ టైమ్గా. అదే కాకుండా కొంతమంది మెడికల్ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు, వాళ్ళు కూడా ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళు వెంటనే వెళ్ళిపోయి ఆ మెడికల్ షాప్ ఆయన కలిసి నీకన్నా ముందుగానే అతను సైట్ విజిటింగ్ చేసి ఆ ప్లాట్ సేల్స్ అమ్మేస్తారు. కాబట్టి ఇక్కడ నష్టపోయేది ఎవరు? కంపెనీ నష్టపోదు. నీకన్నా ముందుగా ఇంకోటి అమ్మే అనుకోండి, వాళ్ళకి ఆనందమే కదా, వాళ్ళకి ఎవరు అమ్మినా ఒకటే. కానీ నష్టపోయేది నువ్వే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ యొక్క సక్సెస్ సీక్రెట్ చెప్పకు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు అర్థం అవడానికి. మామూలుగా మనం చూస్తుంటాం కదా, పులి పిల్లి. పిల్లి అంటే మేనమామ అంటారు, పులి ఏమో మేనల్లుడు అంట. సాధారణంగా ఈ పిల్లి పులికి అన్ని విద్యలు నేర్పుతుందంట. నేర్పితే చాలా బాగా నేర్చుకుంటుంది పులి. నేర్చుకుని నాకేం చేస్తుందంటే, ఇగో నువ్వు నాకు అన్ని విద్యలు నేర్పావు కదా, ఇప్పుడు చూడు నేను కనుక నిన్ను చంపేశానంటే నేనే అందరికన్నా గొప్పవాడిని అయిపోతాను అని చెప్పి ఆ పిల్లిని చంపేయడానికి పులి ప్రయత్నం చేస్తుంది. చేస్తే ఈ పిల్లి ఒక్క ఉదుటిన పక్కనున్న చెట్టు మీదకి ఎగిరేస్తుంది. ఆ చెట్టు ఎక్కలేని పులి కింద ఉండి, అమ్మ దొంగ, నువ్వు ఇంత సీక్రెట్ని నాకు చెప్పలేదా ఈ విద్యని అని ఆ మేనమామ మీద చాలా కోపగించుకుంటుంది. అప్పుడు పిల్లి అంటుంది కదా, చూసావా, నీకు చెప్పేసి ఉంటే నేను ఈరోజు ప్రాణాలతో ఉండేవాడిని కాదు కదా అని. ఇలాగే మీ యొక్క సక్సెస్ని ఎవ్వరికి చెప్పకండి. ఏదైనా ఉంటే అది దైవానుగ్రహం, లేకుంటే మా అమ్మ ఆశీర్వాదం, లేకుంటే మా కంపెనీ ఎంపీ గారి ఆశీర్వాదం అని వాళ్ళని బూస్ట్ చేయండి, కానీ మీరు ఆ ట్రాప్లో పడిపోకండి. సీ యూ, మీ ఎన్ రామ్జీ. ఇది నచ్చితే ఇంకా మరిన్ని విషయాలు రియల్ ఎస్టేట్ గురించి తెలుసుకుందాం. బాయ్.